1 అంతేనా? ఓకే, రైట్. నమస్కారం అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 1100 బీసీ సంక్షేమ హాస్టళ్లు 84,446 మంది విద్యార్థులకు వసతి కల్పించడం, అదనంగా 109 ఎంజేపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 39,832 మంది విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా 10 కొత్త ఎంజేపీ రెసిడెన్షియల్ పాఠశాలకు స్థాపనకు అనుమతి మంజూరు చేయబడినది. అలాగే 6 రెసిడెన్షియల్ పాఠశాలకు రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలుగా అభివృద్ధి చేయడానికి ఆమోదం ఇవ్వబడింది అధ్యక్ష. ఎంటీఎఫ్కు 420.72 కోట్లు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్కు ఆర్టీఎఫ్ కోసం 933.76 కోట్లు కేటాయించబడింది అధ్యక్ష. పిఎంఎస్ఎస్వి పథకం కింద ప్రీ మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం 145 కోట్లు విడుదల చేయబడింది అధ్యక్ష. అంతేకాకుండా 3,05,840 మంది విద్యార్థులకు లబ్ధి పొందారు అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్న 13 బీసీ స్టడీ సర్కిల్లో అదనంగా విజయవాడలో గొల్లపూడిలో సివిల్ సర్వీస్ కోచింగ్ కోసం ప్రత్యేక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయబడినది. మెగా డిఎస్సి కోచింగ్కు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా 6,364 మందికి అదనంగా అందులో 281 మంది డిఎస్సికి ఎంపిక అయ్యారు అధ్యక్ష. పూర్వ జిల్లా కేంద్రాల్లో 13 బీసీ భవన్లు అనుమతి మంజూరు చేయబడింది. చిత్తూరు మరియు శ్రీకాకుళం జిల్లాలో నిర్మాణం పనులు పూర్తి అయ్యాయి. ఏలూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో పనులు పురోగతిలో ఉన్నాయి. వీటి కోసం 18 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం. అంతేకాకుండా డీబీటీ, నాన్ డీబీటీ విధానాల ద్వారా మత్స్యకారులకు సముద్ర చేపల వేట నిషేధకాల సమయ పథకం కింద తల్లికి వందనం, దీపం 2, ఆటో డ్రైవర్ సేవలో ఎన్టీఆర్ భరోసా, సామాజిక భద్రత పెన్షన్ వంటి పథకాల కింద 33,331.25 కోట్లు, అంటే 1,59,99,934 మంది లబ్ధిదారులకు అందించాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హాస్టల్లో యూపీఎస్లు, ఆర్ఓ ప్లాంట్లు, మస్కిటో మెష్లు, వంటగది సామాగ్రి వంటి సౌకర్యాల కోసం 69 కోట్ల రూపాయలు విడుదల చేయబడింది అధ్యక్ష. అదనంగా 1,291 మందికి శానిటేషన్ సిబ్బంది మరియు 142 మంది కుక్కు కమాటీలు హాస్టల్లో నియమించబడినాం. మరియు హాస్టల్లో ఎంజేపీ రెసిడెన్షియల్ పాఠశాలలో కొనసాగుతున్న నిర్మాణం మరియు మరమ్మతుల పనుల కోసం 160 కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేపడుతున్నాం. స్వచ్ఛ భారత్ మిషన్ కింద అవసరానికి అనుగుణంగా హాస్టల్లో 971 టాయిలెట్స్ కూడా మంజూరు చేయబడింది. పనులు నిర్మాణంలో కొనసాగుతున్నాయి. ఎంజేపీ రెసిడెన్షియల్ పాఠశాలలో అందరి విద్యార్థులకు ట్రాక్ సూట్లు మరియు షూలు కూడా పంపిణీ చేయబడినవి. విద్యార్థులకు టేకులోడు, సింహాచలం ఎంజేపీ పాఠశాల యందు ప్రత్యేకంగా ఐఐటి, నీట్ కోచింగ్ క్లాసులు కూడా ఏర్పాటు చేయబడినది. సూపర్ ఫైన్ రైస్ కూడా అందజేస్తున్నాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం స్వర్ణకారుల కార్పొరేషన్ స్థాపన, గీత కులాలకు మద్యం దుకాణాలలో 10% రిజర్వేషన్ అమలు, 2026 ఏప్రిల్ 1 నుండి చేనేతలకు 200 యూనిట్లు, పవర్లూమ్కి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ సరఫరా, నాయి బ్రాహ్మణుల కమ్యూనిటీ సెలూన్లకు ఉచిత విద్యుత్ సరఫరా 150 యూనిట్ల నుండి 200 యూనిట్లకు పెంపు. రెండో ప్రశ్నకు అధ్యక్ష, బీసీలో అభివృద్ధి కోసం ఖర్చు చేసిన మొత్తం వివరాలు 24-25 సంవత్సరంలో వివిధ ఆర్థిక సంక్షేమ పథకాల కింద బీసీ కార్పొరేషన్ ద్వారా డీబీటీ మరియు నాన్ డీబీటీ విధానాల ద్వారా 31,331.25 కోట్లు వ్యయం చేయబడగా 1,59,99,934 మందికి బీసీ లబ్ధిదారులకు ప్రయోజనం పొందారు అధ్యక్ష. కృష్ణ గారు.